వెల్కమ్ బ్యాక్. ఎస్ చెప్పండి సలీం గారు. అంటే మొత్తం ఒకటి ఐబొమ్మ రవికి వచ్చే మద్దతు అనేది జనరల్గా సమాజంలో నేరాలు చేసే వాళ్ళకి వస్తున్న మద్దతులో భాగంగానే ఇది కూడా వస్తుంది. పాలిటిక్స్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా మద్దతు వచ్చిందో అలానే వస్తుంది. ఇదంతా కూడా ఒక నేరాలను అంటే తాము చేయలేని పనిని ఎవరన్నా చేస్తే ఆరాధించడం అనేది ఈ మధ్య కాలంలో ఒక ట్రెడిషన్ అయ్యింది అని అనేది అంటున్నారు. ఎస్, అది పక్కన పెడితే ఏంటి ఈరోజు ఐబొమ్మ రవికి సంబంధించి గతలు ఇప్పుడు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ వేల కోట్లు దోచుకొని వాళ్ళు వెళ్ళినా వాళ్ళ పట్ల లేని శ్రద్ధ ఈ రవిని బట్టకు రావడంలో ఉంది. రవిని మనం అసలు సమర్థించట్లేదండి, ఎందుకంటే పైరసీ అనేది ఇట్స్ ఇల్లీగల్, ఎస్ క్రైమ్. కానీ ఎందుకు ఇంత అటెన్షన్ కానీ అతన్ని పట్టుకు రావడంలో కానీ? కరెక్ట్. చూడమ్మా, ఎవరైనా అన్నం పెట్టారు అనుకో అన్నదాత అంటారు. రవి ఫిలిం దాత ఉన్నారు వాళ్ళకి, అందుకు ఐబొమ్మ వల్ల వాళ్ళు ఫిలిం చూశారు. సో మన లైఫ్ లో ఫిలిం కూడా ఒక పార్ట్ అయిపోయింది కదా, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. మనకు ఫుడ్ ఎంత అవసరం ఉంది లైఫ్, మనకు సినిమాలు కూడా అంతే అవసరం కదా. ఇప్పుడు మనం ఈ మాయాబజార్ సినిమా ఉంది, ఆహా అది ఉంది కదా, ఆహా భోజనం. ఈ రోజు కూడా మనం మంచి పదం చెప్పారు, ఫిలిం దాత అంతే కదా. రవి ఇస్ ఫిలిం దాత. సో దాతకి ఎవరు ద్రోహం చేస్తారు అవును కదా. సో అది ఉంది నేచురల్ గా. ఇప్పుడు సార్ సివిల్ గారు, నా పేరు తెలియదు, జీవీఆర్ శాస్త్రి గారు అన్నారు, మనది క్యాపిటల్ ఎకనామీ కాదు, మిక్స్డ్ ఎకనామీ. మన ఇండియా డెమోక్రసీ, రిపబ్లిక్, సోషల్, సెక్యులర్. సోషలిస్ట్, సెక్యులర్ రిపబ్లిక్. సోషల్ లా ఉండాలి కదా మరి, అవును కదా. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. ఒక రిక్షా పుల్లర్ అబ్బాయి కూడా మెడికల్ సీట్ క్వాలిఫై అయితే వెళ్తాడా లేదా? ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇస్తుందా లేదా? రైట్ టు ఫుడ్ యాక్ట్ ఉంది, అవును కదా. రైట్ టు మూవీలో కూడా అందరికి యాక్సెసిబుల్ ఉండాలి కదా. ఎస్, అది నెసెసరీ ఉంది కదా, ఎంటర్టైన్ నెసెసరీ ఉంది. మనం ఎంత ఫుడ్ కన్స్యూమ్ చేస్తాం మా బాడీకి, ఎంటర్టైన్ కూడా అంతే కావాలి, లేకుంటే పిచ్చోలు అయిపోతాం, అవునా కదా. మన దగ్గర ఆర్ట్లా ఇప్పుడు అమెరికన్ కల్చర్ సింగింగ్ ఎక్కడ ఉంది చెప్పండి? అన్ని సీరియస్ మూవీస్, యాక్షన్ మూవీస్ ఉంటాయి, మన దగ్గర సింగింగ్ ఉందా లేదా? రియలిస్టిక్ లైఫ్ లా ఏ మనిషి అయినా అలా పాట పాడతారా, అలా డాన్స్ చేస్తారా? కానీ మన సినిమాలో అవుతుంది కదా. ఫ్యాంటసీ లవర్ కదా మనం, ఇమాజినరీ లైఫ్ లో మనం బతుకుతాం. ఆ ఇమాజినరీ లైఫ్ లానే మనకు ఇది ఉంది కదా, అవును. సో ఇది, సో అందుకే ఆయన ఫిలిం ఐబొమ్మ ఫిలిం దాత ఉన్నాడని, అతను భక్తుడు, ఆయన దేవుడు, ఇది ఉంది సార్. అంటే ఒక దేవుడితో పోలుస్తున్నారు. నేను పోల్చింది కాదు సార్, మా దేవుడు అని చెప్తున్నారు. కృష్ణ కుమార్ గారు 1 సెకండ్ మీ దగ్గరకు వస్తాము, శాస్త్రి గారి తర్వాత చెప్పండి. అందరూ అతను దేవుడు లాగా భావిస్తున్నారు, నేను కాదు. ప్రతి మనిషి అతను సార్ మీకు మా దేవుడు సార్, ఆయన గుడి కడతాం అంటున్నారు, తొందరగా తీసుకురండి ఆయన గుడి కడతాం, పాలాభిషేకం చేస్తామన్నారు, నాకు పాలాభిషేకం చేస్తా అంటున్నారు, నాకు 1 రూపీస్ ఇచ్చి 10 కోట్లు ఇస్తా అంటున్నారు రవి తరపున వాదించడానికి. ఎస్, తెలుసా మీ గుండె దగ్గరికి మా వాళ్ళు గుడి కడతానంటున్నారు. ఇప్పుడే ఫోన్ చేసి అమ్మ తోడు మీరు డిసిప్లిన్ మీ గుండె ధైర్యంకి మనం గుడి కడతామని, దాని 1 మిలియన్ వ్యూస్ దానికి. అంటే అందరూ 1 రూపీ వేసుకొని నెటిజన్స్ అంతా 10 కోట్లు ఇస్తామంటున్నారంట సలీం గారికి. ఎస్, అంతేనండి. అదే కృష్ణ కుమార్ గారు, ఒక్కసారి శాస్త్రి గారు మాట్లాడినాక మీ దగ్గరకు వస్తా. శాస్త్రి గారు ఉన్నారా? శాస్త్రి గారు రైట్. కృష్ణ కుమార్ గారు అంటే ఒకటి అంటే మనిషికి మన నిత్య జీవితంలో భాగం అయిపోయింది సినిమా. అలాంటి సినిమా అందుబాటులోకి లేని సమయంలో రవి అనే వ్యక్తి ఫ్రీగా సినిమాలు జనాల ముందుకు తీసుకొస్తున్నాడు కాబట్టి జనాలందరూ కూడా ఆరాధిస్తున్నారు. ఆయన తరపున వాదించడానికి తలా 1 రూపీ డొనేట్ చేసుకొని మేము ఇస్తామంటున్నారు. అదేవిధంగా పాలాభిషేకం కూడా నిన్న చూసాం, ఆ ట్విట్టర్ మొత్తం కూడా అతని తరపున. ఎస్, 1 సెకండ్ కృష్ణ కుమార్ గారు, శాస్త్రి గారు మాట్లాడినాక వస్తా. శాస్త్రి గారు వినిపిస్తోందా? శాస్త్రి గారు శాస్త్రి గారు వినిపిస్తోందండి?
ఎస్, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి, ఒకసారి ఆన్ చేసుకోండి, ఆడియో ఆన్ చేసుకోండి శాస్త్రి గారు.